బిగ్ బాస్కి ఎందుకు పోదాం అనుకున్నారు? పాటని బతికించుకుందాము, పాటతోటి అనేక ప్రాణాలను బతికించుకుందాము. అసలు ఏం జరిగింది తాత బిగ్ బాస్లో? నచ్చకపోతే నచ్చలేదు అనాలి, అవును. కానీ ఏం చెప్పలేదు. నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో అని కొంచెం డౌట్ఫుల్గా ఉంది. నువ్వు మీట్ అవుతావో లేదో ఏం చూసిరు నాది మీరు? అంటే గెటప్ ఏమన్నా మిమ్మల్ని వెనక్కి లాగిందంటారా? జూమ్ కాల్లో ఇదే గెటప్లో ఉన్నా, గ్రూప్ డిస్కషన్లో ఇదే గెటప్లో ఉన్నా, అగ్ని పరీక్షలు పోయినాక ఇక గాళ్ళు ఇగో ఈ కథ అని అనిపించింది. స్టేజ్ మీద ఎట్లున్నారో మాకు అట్లనే చూపించింది. తెలుగు భాష పాట మొత్తం కట్ చేసి నవదీప్ని టార్గెట్ చేసినట్టు పాటలు పాడుతున్నారు. ఓ నవదీపు మత్తులో నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. మరి మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఏం చేస్తారు? మా అంటే సంపుతాడేమో. మరి గీ రెండు ముచ్చట్లు గిడగింత మంచిగా మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళకు కూడా చెప్తే అయిపోయిండే కదా. మొత్తం కట్టకట్టుకున్నట్టే కక్ష కట్టినట్టే చేసారు. ఎందుకంటే నా గోషి గొంగడి వాళ్ళకు వాసన వస్తున్నట్టు. వాళ్ళు ముగ్గురు చేసింది కరెక్టే అంటారా? వాళ్ళ విషయంలో అని కాదు, నార్మల్గా అందరి విషయంలో కరెక్టే చేస్తున్నారా? నవదీపు ఓ మాట అన్నాడు. ఒక అమ్మాయిని ఏమన్నాడు, ఊరికి వెళ్ళి ఊరినే వచ్చివా ఊపుకుంటా అంటే దేనికి అర్థం అది? అది పొగరు, బల్పు, అహంకారం కాదా? తెలంగాణ వాళ్ళని ఎక్కడ తీసుకోవట్లేదు, నర్సయ్య తాతను కూడా అందుకే తీసుకోలేదు. నన్ను ఎందుకు పగబట్టిండు అంటే ఒక గొర్రెల కాపరి కట్టు బొట్టు వేషధారులతోటి తెలంగాణ కళాకారునికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? బిగ్ బాస్ జడ్జీలు అనేటోళ్ళు అవగాహన లేని వాళ్ళు బిగ్ బాస్ జడ్జీల స్థానంలో నాగార్జున ఉంచితే బాగుండు. ఇప్పుడు మరి నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? గెలిచి వస్తారా మరి? అన్న పోయినాక చూపిస్తున్నా దమ్మేందో. ఏదో ఒక రెండు మాటలలో చెప్పు మీ దమ్మింది. ఎందుకే పిల్ల నాయట పడుతున్నావు? ఎకటి ఆడున్నవే అంటే నీ బట్టే ఉంది కుంపటి అన్నట్టు నాయాస ఉండదు లేదా పిల్ల నీకు? అమ్మ ఊపుకుంటా ఉయ్యాల ఊపుకుంటా వీడికి వచ్చింది నా కాడికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా, నేను మీ షన్విత. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్ ఎందుకు అంటున్నానో ముందు మీకే అర్థమవుతుంది. నాకైతే చాలా అంటే చాలా స్పెషల్. సో ఆయన మాటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఓ రేంజ్లో మోత మోగుతుంది. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు పాటలతో. ప్రజెంట్ అసలు ఏం జరిగింది, ఎందుకు ఒక మనిషిని టార్గెట్ చేశారా, లేదు అంటే ఏంటో తెలుసుకోవడానికి నేనైతే వచ్చేసాను. సో నేను రావడమే కాకుండా మిమ్మల్ని కూడా తీసుకొచ్చాను. సో మీకు తెలియాలి కదా. సో ఏంటి ఏదో చెప్తుంది అనుకుంటున్నారా? మనతో పాటు అయితే నర్సయ్య తాత ఉన్నారు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, సో మనకి అక్కడ జరిగింది ఒకటి అయితే మనకు చూపించేది ఒకటి అని చాలామందికి అపోహ ఉంటుంది కదా, అది ఈరోజు. సో ఏంటో తెలుసుకుందాం. నమస్తే తాత. శనార్థి. ఎలా ఉన్నారు? మస్తు మంచిగా ఉన్నా. అసలు ఏం జరిగింది తాత బిగ్ బాస్లో? చూడలేదా నువ్వు? చూసినాం, కానీ అట్లా పంపించడం కరెక్ట్ కాదు కదా. అన్నీ చూసింది. తాతని ఏం చేయించారో చూసింది, తాత ఆడ ఏం పాడిండో చూసింది, అంతేనా? అంతే. కానీ అది వాళ్ళకి నచ్చలేదట. ఎందుకు నచ్చలేదు మరి? అంటే తెలుగు పాట వాళ్ళకు నచ్చలేదట. విన్నావా? రైతు పాట వాళ్ళకు నచ్చలేదట. అంటే రైతు పాట ఏమో ఒక ప్రాణాన్ని బతికించింది, అది కనీసం మరి మాకు నచ్చలేదు, నచ్చింది ఏది చెప్పలేదు. అంటే సబ్గాంటనే ఉన్నారంటే దాని అర్థం ఏంది? నచ్చలేదని. ఇక తెలుగు పాట వాణ్యం. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయినమ్మ పాడరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు భాషలే రైతన్న,
నువ్వు లేవని పల్లె తల్లి వన్నె దప్పిసిన బాయే రైతన్న నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఈ పాట గుంటూరు జిల్లాలో వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి బతికిండు. ఓకే. ఈ 2 పాటలు వాడినా. నా పుట్టు పూర్వోత్తము, ఏ ఊళ్ళో పుట్టినా, ఏడికెళ్ళి వచ్చినా, ఏం పని చేసినా ఇదంతా చెప్పుకొచ్చి ఈ 2 పాటలు వాడినా. వాళ్ళకు నచ్చకపోతే నచ్చలేదు అనాలి. అవును. కానీ ఏం చెప్పలే. నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో అని కొంచెం డౌట్ఫుల్గా ఉంది. నువ్వు మీట్ అవుతావో లేదో. ఏం చూసిర్రు నాది మీరు, నా ప్రతిభ మీరు ఏం చూసిర్రు? ఒక పాట 2 ముచ్చట్లు వాడినా, ఆ పాటతోటి ఒక ప్రాణం బతికిందన్న తెలుగు భాష పాట వాడినా. ఇవాళ ఈ తెలుగు భాష పాట ప్రపంచవ్యాప్తంగా మీలాంటి ఛానల్ వాళ్ళు వస్తే ఇవాళ అది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ పాట అద్భుతంగా ఉంది నర్సయ్య తాత, అమోఘంగా ఉంది, నీ పాట వింటుంటే మాకు అసలు సంబూరం అనిపిస్తుంది, మనసులో ఒక తెలువని ఆనందం వస్తుంది, మా తెలుగు తల్లి ఇంత గొప్పదా, మాకు మేము చెప్పుకుంటున్నాం అమెరికాలో వేరే వాళ్ళకు అవునవును అని మరి ఇట్లా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి ఎందుకు నచ్చలేదు? సరే నీకు నచ్చలేదని చెప్పాలి, అంతే కదా? అవునండి. మరి ఎందుకు ఈ భాష తెలుగు భాష పాటను మీరు అవమానపరిచిరు? ఒక ప్రాణాన్ని బతికించే రైతు పాట మీకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అనవలసి ఉంటుంది. అందుకనే నర్సయ్య తాత వాళ్ళకు అసలు ఇక 2వ మాట మాట్లాడకుండా ఈ కుండ నిండా నీళ్లు ఉంటే తొలక ఈ సగం ఈ కథ, ఈ సగం కథల ఈ గీడ మన భాగవతం ఎందుకు చాలా అని కథ వితరవాడ గడియాలని మందలిసుడు, మాట్లాడు, బతిలాడు, ఏడ్సుడు, తూడ్సుడు. మరి ఫస్ట్ పోయినప్పుడు మంచిగా చూసుకున్నారా, మంచిగా రిసీవ్ చేసుకున్నారా? మంచిగానే మాట్లాడి జూమ్ కాల్లో ఇదే గెటప్లో ఉన్న, గ్రూప్ డిస్కషన్లో ఇదే గెటప్లో ఉన్న, అగ్ని పరీక్షలు పోయినాక ఇక గాళ్ళు ఈ కథ నడిపించారు. మరి అంటే గెటప్ ఏమన్నా మిమ్మల్ని వెనక్కి లాగిందంటారా? మరి ఇప్పుడు ఆ ముచ్చట ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు ఈ నా అవతారానికి ఈ కూతకు నేను బయటికి వెళ్తే 500 మంది చూస్తారు నన్ను. అవును. ప్రత్యేకంగా ఎవరైనా ఏంది తాత వచ్చిండ్రు నర్సయ్య తాత నా దగ్గరకు వచ్చి మాట్లాడిపోతారు, వాళ్ళ కష్టం చెప్పుకుంటారు, వాళ్ళ బాధ చెప్పుకుంటారు. పెద్ద పెద్ద లీడర్లు నాతో ముచ్చట్లు పెడతారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. నేను చేయలేదా? అవునవును. ఉప ముఖ్యమంత్రిని బట్టి విక్రమార్క సార్తో కూడా మాట్లాడినా, పొన్న ప్రభాకర్తో మాట్లాడినా, వాకిటి శ్రీహరి మంత్రి వివేక్ వెంకటస్వామి సీతక్క, జూపల్లి కృష్ణారావు, మరి వీళ్ళందరూ మరి నర్సయ్య తాతను ఎట్లా ముచ్చట పెడుతుర్రు? మరి మీరు సరే మీకు నా వేషధారణ మీకు నచ్చలేదు అనుకో, నీ వేషధారణ మాకు నచ్చలేదు చెప్తే అయిపోద్ది కదా. నేను సరే మీరు ఏ టాస్కులు ఇచ్చినా ఆడతా, ఏ గేమ్లు అయినా నేను ఆడతా, ఆడి తీరుతా అంటే అగో ఆడ ఆ రోపు పట్టుకొని ఏలాడబడన్నారు, అది పట్టుకొని ఏలాడబడ్డా. అంతసేపు ఉన్నారు కదా అట్లా మాట్లాడుతున్నారు, అయినా కానీ వాళ్ళకి సరే వద్దు అన్నట్టే ఉంది. ఎందుకు మరి ఎక్కడ ఉంది ఈ వివక్ష? ఎందుకు ఒక సామాన్య గొర్రెల కాపరి ఇవాళ ప్రకృతి బడిలో గొర్రెగాసి కష్టనిష్ఠురపడి అవమానాలు, ఎగతాళులు, ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నష్టాలు ఇవన్నీ ఇది చేసుకుంటూ ఇవాళ జనాల ఆదరణతోటి గీడిదాకా వచ్చిన ఒక కవిగా, రచయితగా, గాయకునిగా ఉన్న నర్సయ్య తాత ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా అడుగుపెట్టిండు, సమాజానికి సేవ చేస్తుండు. నేను వాడే ప్రతి పాట మేలు కొల్పే విధంగా ఉంటుంది. మరి ఏదో ఒకటి చెప్పకుండా అకారణంగా నన్ను ఎట్లా నువ్వు రిజెక్ట్ చేస్తావు? అంటే తాత ఇప్పుడు మనం కొన్ని చూస్తాం, అక్కడ జరిగింది ఒకటైతే చూపించింది ఒకటి అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎట్లున్నారో స్టేజ్ మీద ఎట్లున్నారో మాకు అట్లనే చూపించిలా, లేకపోతే ఏదన్నా కట్ చేసి పడేసిలా? తెలుగు భాష పాట మొత్తం కట్ చేసిర్రు. నేను ఏడికెళ్ళి వచ్చినా, ఏ ఊరు, నా కుటుంబ కథా చిత్రం ఏంది, నేను ఏ రకంగా కష్టపడుకుంటూ వచ్చినా ఏంది ఏం కథ అనేది అది ఏది వేయలేదు.
ఏమున్నా ఆ రైతు పాటది ఒక ముక్క వేసిర్రు. ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా అది వేసిర్రు. మీకు అంతే. ఒక గొర్రెల అది కూడా కొంచెం పట్నే వేసిర్రు, మళ్ళీ కొంచెం పట్నే ఒకటే వేసిర్రు. లైన్ వేసిర్రు. ఓకే. ఒకటే లైన్ వేసిర్రు. కానీ సరే మీరు ఎంత నాన్న ఏరి, మీరు నాది 5 నిమిషాలు వేయలేదు 10 నిమిషాలు వేయలేదు అని నేను అంటలేను. కారణం లేకుండా మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారు? సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు. అవును. సామాన్యుల మీద మీకు అవగాహన ఉంటే, నేను ఒక సామాన్యుడిని, ఈ సామాన్యుడు ఒక పాట పాడిండు, సరే ఇంకేమున్నాయి నీలో, ఇంకా ఏం ప్రతిభ అందరిని అడిగారు కదా ఏంటి అసలు నీలో ఉన్న అందరిని స్పెషల్ అడిగినట్టు ఏంటి నన్ను అని ఎందుకు అడగలేదు, నన్ను ఎందుకు పగబట్టిండు అంటే, ఒక గొర్రెల కాపరి కట్టు బొట్టు వేషధారణతోటి తెలంగాణ కళాకారునికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? నీకు నచ్చలేదా? పెద్ద పెద్ద మంత్రులు నా ముచ్చట్లు వింటుర్రు నన్ను నచ్చంగా, ఈ జనాలు తెలుగు ప్రజలు నన్ను కోరుకొని నాతో ముచ్చట పెట్టి నాతోని వాళ్ళ సంబూరం తీసుకుంటుంటే నువ్వు ఎందుకు నన్ను కక్ష కట్టినవాడా? కారణం ఎందుకు చెప్పబోయేవి? ఇప్పుడు మరి నవదీప్ని టార్గెట్ చేసినట్టు పాటలు పాడుతున్నారా? టార్గెటా లేకపోతే ఏమనుకోవాలి మరి మేము? జనాలు కామెంట్లు పెడుతుర్రు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో మొత్తం మోదమవుతున్నాయి కామెంట్లు. కోడై కూస్తుంది సోషల్ మీడియా. నవదీప్ గుణమేంది, నవదీప్ వ్యవహారం ఏంది అనేది. గాటినే నేను పాడగా మలిచిన. ఏదో ఒక 2 లైన్స్ పాడతారా మరి? ఓ నవదీపు మత్తులో నువ్వు తోపు, ఓ నవదీపు మత్తులో నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. జనాలు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లే ఇది నేను పాటగా చెప్పిన, వాళ్ళు మాటల్లో చెప్పారు, నేను పాటగా చెప్పిన. మరి మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఏం చేస్తారు? నన్ను టార్గెట్ చేస్తే నా వెనకాల జనాలు లేరా? ఏం చేస్తాను నన్ను టార్గెట్ చేసి? ఏం చేయలేరు. ఏం చేస్తాడు? మా అంటే చంపుతాడేమో. చంపుతాడా? చంపే వరకు చూస్తారా జనాలు? చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. వింటున్నావా? నర్సయ్య తాత బా ఒక సామాన్య గొర్రెల కాపరిగా అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి సేవ చేసుకుంటా అనేక టీవీ ఛానళ్ళలో పనిచేసి సమాజానికి సందేశాత్మక పాటలు ఇచ్చి మేలుకొలిపి చైతన్యం తీసుకొచ్చి ఆఖరికి ఒక ప్రాణాన్ని కూడా కాపాడి ఎన్నో ప్రాణాలకు మనోధైర్యాన్ని కలిగించి ఇచ్చేసిండు నర్సయ్య తాత అనేది అనుకుంటారు జనాలు. అవును. నన్ను ఆయన టార్గెట్ చేసి ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేరు. అసలు మీరు బిగ్ బాస్కి ఎందుకు పోదాం అనుకున్నారు మరి? ఇదే పాటని బతికించుకుందాము, పాటతోటి అనేక ప్రాణాలను బతికించుకుందాము. నా పాట ఒక మనిషిని బతికించింది కదా. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషిని. ఇప్పుడు నువ్వు ఆయనకు లైవ్లో ఫోన్ చేయమంటాడు చూడు. ఇప్పటికీ అనేక మంది ఫోన్ చేసారు. మరి ప్రజల ప్రాణాలను కాపాడే పాట ముందుకు పోవాలన్నా అంతటినే ఆగిపోవాలన్నా? ముందుకు పోవాలి. అంటే నేను సరే నువ్వు కూడా ఓ మాట సరే మరి నీకు అదే ఉందా అంటే అది ఒక పెద్ద వేదిక కదా. బిగ్ బాస్ అనేది ఎక్కువ మంది చూస్తారు, అంతే కదా. అంతే. అయితే అన్న కూడా ఒక కుటుంబం ఎట్లా ఉంటుంది, కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఆడ నర్సయ్య తాత ఏ రకంగా వ్యవహరిస్తాడు, తన మాటతోటి వాళ్ళని అలరిస్తాడు, తన మాటతోటి వాళ్ళని నవ్విస్తాడు, తన పాటతోటి వాళ్ళని ఎమోషనల్గా తీసుకొచ్చి మానసిక ధైర్యాన్ని మానసిక ఒత్తిడి నుంచి బయటేస్తాడు. అంటే ఒక పాటతోటి సమాజాన్ని మేలుకొలుపుతాడు, ఓ ఆట ఆడతాడు. అంటే అన్ని రకాలుగా నర్సయ్య తాత చేయగలుగుతాడు. అంటే ఈ రకంగా ఒక పాటకు వేదిక అది బిగ్ బాస్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి కోట్లాది మందికి పాట చేరువవుతుంది అనేది ఆలోచన చేసింది. మరి గీ 2 ముచ్చట్లు గిడగింత మంచిగా మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళకు కూడా చెప్తే అయిపోయి ఉండే కదా. నేను హౌస్లోకి పోయినాక వీళ్ళని ఎట్లా చూసుకోవాలి, ఒక పెద్ద మనిషి లెక్క ఎట్లుండాలి, ఇది మాట్లాడితే అయిపోయేది కదా. నాకు ఎడ ఇచ్చినది వాళ్ళ అవకాశము ఇయ్యలే కదా. వాళ్ళు నాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలే. అందరికీ 2 రోజులు 3 రోజులు ఇచ్చిర్రు. నాకు అప్పటిదప్పుడే కదా, స్టేజ్ మీదే కదా నా పని. అవును, స్టేజ్ మీదకెళ్ళే బయటకు వచ్చింది ఇక అంతే. మరి శ్రీముఖి వీళ్ళెవరు మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేయలేదా మీతో? ఇంకో ఛాన్స్ ఇద్దాం మరి అనేసి? లేదు,
అసలు. మొత్తం కట్టకట్టుకున్నట్టే కక్ష కట్టినట్టే చేసారు. ఎందుకంటే నా గోషి గొంగడి వాళ్ళకు వాసన వస్తున్నట్టుంది అనుకున్నా. వాసన గిట్ట కొడుతుందా ఎవరో అనుకున్నా. నీకు వస్తుందా వాసన? ఏడొస్తుంది ఏడ రావట్లేదు. మరి వాళ్ళకి వచ్చినట్టుంది. అడగాల్సిందేమో మీరు మరి స్టేజ్ మీదే, ఎందుకు నన్ను రిజెక్ట్ చేసిళ్ళు, నాకు గోసి గొంగలు ఏమైనా వాసన ఇక వస్తుందా మీకు అని. అయిపోయిన పెళ్ళికి డబ్బు సప్పుడు ఎందుకు, ఇక కుందేలు పోయినాక బొర్రె కొట్టుకునేది ఎందుకు? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఇప్పుడు వాళ్ళ కడుపులో ఉండాలి ప్రేమ. ఉమ్, కావాలించుకుంటూ వస్తుందా? లేదు. అరే నర్సయ్య తాత ప్రతిభావంతుడే. ఈయన పాటతోటి ఒక మనిషి బతికిండంటే చిన్నసాన వ్యవహారం ఏం కాదే. అవును. ఇవాళ ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు అబ్బాబాబాబా తెలుగు అద్భుతంగా పాట పాడింది అన్న. వాళ్ళకు ఆ పోషణ లేదా, ఆ ప్రేమ లేదా, ఆ అభిమానం లేదా? ఇక వాళ్ళ కడుపులో లేనప్పుడు కవరించుకొని నవదీపు అని నేను అనవలసి వచ్చింది. లేదు లేదు. అది మరి వాళ్ళు కరెక్టే అంటారా మీరు? వాళ్ళు ముగ్గురు చేసింది కరెక్టే అంటారా? మీ వాళ్ళకు- విషయంలో అని కాదు, నార్మల్గా అందరి విషయంలో కరెక్టే చేస్తున్నారా? కరెక్టే అంటే ఇక ఇప్పుడు వాళ్ళకు సమాజం పట్ల అవగాహన లేదు. ఏదో వచ్చిళ్ళు కూర్చున్నారు అంతే. అయిపోయింది. వాళ్ళకు సామాన్యుల పట్ల, ముఖ్యంగా సామాన్యుల పట్ల అవగాహన లేదు. ఉమ్, ఇప్పుడు నవదీపు ఓ మాట అన్నాడు, ఉమ్, నన్ను ఈ రకంగా చూసిండు, ఇట్లా చేసిండుగా. ఒక అమ్మాయిని ఏమన్నాడు, ఊరికే వచ్చినావా ఊపుకుంటా? ఉమ్, ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లను, నీకు ఒక భార్య, ఒక పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఉంటే అట్నే అంటావా? లేదు అదే తారీఖున మాట్లాడతావా? లేదు. ఊరికెళ్ళి ఊరికే వచ్చినవా ఊపుకుంటా అంటే దేనికి అర్థం అది? అది ఇది పొగరు, బల్పు, అహంకారం కాదా? అవును. అందుకనే సోషల్ మీడియా ఇలా కూస్తుంది. నవదీపు ఎందుకు నీకింత బలుపు? నవదీపు ఎందుకు నీకింత అహంకారము? ఇలా ఎవడైనా ఊరికెళ్ళి పోయినోడే. పల్లెటూర్లు లేనిది పట్టణాలు ఎట్లయినాయి? అవును. పల్లెటూర్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటేనే ఇది పట్టణం అయింది. ఉమ్, నువ్వు ఏ రకంగా మాట్లాడతావు ఊరోళ్ళని? అంటే ఊరోళ్ళు అంటే నీకు అంత చురకనా? ఇవాళ ఊళ్ళే 10,000 మట్టిలా సుక్క శమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా? ఈ రకంగా రైతన్న 10 ఏళ్ళు మట్టిలా పోరాడి కన్న కష్టం చేసి చెమట ఒడిపించి రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేస్తేనే నీ కంచంలా కనపడుతుండు రైతన్న. ఉమ్, అంతేనా కాదా? అవునండి. మరి నువ్వు అసోంటి ఊరు నుంచి వచ్చిన ఊరు నుంచి ఉకనే వచ్చిరా ఊపుకుంటా. మరి ఊళ్ళో అంటే ఊళ్ళో ఉండి రైతన్న ఎంత కష్టపడుతుండో, ఎంత బాధపడుతుండో, ఎన్ని కన్నీళ్ళు తీస్తుండో నీకు ఎరగలే. ఉమ్, నీకు ఎరగలేదు. అంటే నిజ జీవితంలో సామాన్యునికి ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని కన్నీళ్ళు ఉంటాయంటే ఏదైతే చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ సినిమాల ఫైట్ మాస్టర్స్ నిన్న మొన్ననే మా ఏఎన్ఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ చేసినాం. ఉమ్, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మేకల కాసిరాట. ఉమ్, నేను అడిగిన, మరి మీ చదువు శాస్త్రం వ్యాపారం చదివిర్రు ఎటడ సంగతి ఏంది? ఫైట్ మాస్టర్స్ 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ సంది ఇండస్ట్రీని ఏలుతురాళ్ళు. ఓకే. విన్నవా? రామ్ లక్ష్మణ్ ఉమ్, ఫైట్ మాస్టర్స్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మేకల కాసిరాట. మరి చదువు వ్యాపారం చదివిర్రా ఏంటి? వేలిముద్ర అన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా వేషభూషణాలలో తేడా ఉన్నా సంస్కారంలో తేడా రావద్దు అన్న సూక్తినే వాళ్ళు నమ్ముతారు. ఇప్పటికి పోతే తాత గురువుగారు తాత అబ్బా వాళ్ళ మాటలు వింటుంటే, వాళ్ళు మాట్లాడిన తీరును చూస్తుంటే కడుపు నిండిపోయింది బువ్వ తినకుండా. వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా? అవును. క్షణం తీరిక లేని జీవితం వాళ్ళది. వాళ్ళు ఎట్లా మాట్లాడారు అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు సామాన్య బాధలు, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, సామాన్యుల కష్టాలు ఏందో వాళ్ళకి తెలుసు, సామాన్యుల కన్నీళ్ళు ఏందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇలా ఆ స్థాయిలో ఉన్నారు. నువ్వు వాళ్ళకంటే పీగురు మంత్రుడువా నువ్వు నవదీపు? ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో మరి వాళ్ళు ఇప్పటికీ నేను మొన్న పోతే తాతగారు గురువుగారు అని మాట్లాడుతున్నారు.
నీకు ఆ వీడియోలు కూడా చూపిస్తావు. ఓకే. మరి ఎందుకు ఈ నవదీప్కి ఎందుకు అహంకారము అంటే ఇక్కడ సామాన్యుల కష్టాలు తెలిసిన వాళ్ళు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, అందుకనే వాళ్ళు ఆ రకంగా మాట్లాడారు. అదే నవదీప్కి ఎందుకు వస్తలేదంటే వీళ్ళ బాధలు ఆయన తెలియదు. మరి అసొంటోడు అగ్ని పరీక్షలో జడ్జిగా ఎట్లా ఉంటాడు? పేదోళ్ళ కష్టాలు తెలియనోడు ఎట్లా ఉంటాడు? ఇవాళ పేదోళ్ళ బాధలు చెప్తే రామ్ లక్ష్మణ్ గుండె బరువెక్తుంది. పేదోళ్ళ కన్నీళ్ళు చూస్తే రామ్ లక్ష్మణ్ మనసు చెరువవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆ అనుభవానికి వెళ్ళి వాళ్ళు వచ్చినోరు, ఆ స్థాయికి వెళ్ళి వాళ్ళు వచ్చినోళ్ళు. కానీ నీకు 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 అనిపించేది నీ గుండె రాతి గుండె, నీకు ఎందుకంటే తెలియదు కదా. అవునవును. అది అందుకనే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరైతే జడ్జీలుగా ఉన్నారో వాళ్లకు అవగాహన లేనుళ్ళు, కుండలో సగం నీళ్ళు ఉంటే తొలుపుతాయి అన్నట్టు వాళ్ళకు మిడిమిడి జ్ఞానము. ఫస్ట్ చూసుకుంటే బిగ్ బాస్కి తెలుగు వాళ్ళని తీసుకోరు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు కొన్ని వీడియోస్లలో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే తెలంగాణ వాళ్ళని ఎక్కడ తీసుకోవట్లేదు, నర్సయ్య తాతను కూడా అందుకే తీసుకోలేదు, తెలంగాణ వాళ్ళని కించపరుస్తున్నారు అని అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? మరి అంటున్నారు కదా, ఇప్పుడు సోషల్ మీడియానే కూస్తుంది. చాలా మంది కూడా నిజంగా నర్సయ్య తాతను ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వలేదు, ఆయన గెటప్ కన్నా గౌరవం ఇవ్వలేదు, ఆయనలో ఉన్న ప్రతిభ కన్నా గౌరవం ఇవ్వలేదు, ఆయన వాడిన పాటకు గౌరవం ఇవ్వలేదు, ఆయన ఒక రైతు పాటతోని ఒక ప్రాణాన్ని బతికించిన పాట పాడితే కూడా గౌరవం ఇవ్వలేదు, ఒక తెలుగు భాష పాట పాడితే కూడా గౌరవం ఇవ్వలేదు. నేను చెప్పుకుంటున్నా కదా అక్కడక్కడ నేను గిట్లా వాడినా గిట్లా చేసిన అని. అరే ఇట్లనా ఆడ గిత్త చూపించినా జరిగిన కథ ఇదా? అసలు ఎందుకు తెలంగాణ ఒక కట్టుబొట్టు ఒక సంస్కృతి సంప్రదాయాన్ని బతికిస్తుండనా, ముందర తీసుకుపోతుండనా, వీళ్ళ కళ్ళు ఎందుకు గౌరవపాయే? ఒక గొర్రెల కాపరి అవతారం వీళ్ళకి ఎందుకు నచ్చకపాయే అనేది ఎంతోమంది ఫోన్లు చేస్తుర్రు. తాత నీకు జరిగింది అవమానం, అయినా నువ్వు ఎక్కడ కూడా వెనకాడ మేము ఉన్నాం, నీ వెనకాల జనాలు ఉన్నారు, నీ అభిమానులు ఉన్నారు. ఎంతోమంది నాకు మనోధైర్యం కలిగిస్తారు, ఎంతోమంది నన్ను ముందరికి ఇంకా నెడుతురు. వాళ్ళందరూ ఆశీర్వాదం వల్లనే నేను ఇలా ఆ పాట కూడా రాసిన. వాళ్ళు అన్న మాటలే కదా. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కామెంట్ చదువురు ఎవరెవరు ఏ రకంగా పెడుతుర్రు, వాళ్ళు అన్న మాటలే నేను పాడగా మంచిగా నవదీప్ మీద. ఇప్పుడు మరి నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నర్సయ్య తాత వెళ్తున్నాడు అనేసి అంటున్నారు, అది నిజమేనా? మరి ఇప్పుడు జనాలు పొమ్మంటే పోతా. ఇప్పుడు జనాల ఆదరణ ఉంటే ఏడికైనా పోతా. అవును, అంతేనా కదా? ఇప్పుడు నేను గొర్రెల కాసేటోని ఇలా వచ్చి గీడ మాట్లాడుతున్నా, గిందాకు వచ్చినా అంటే నన్ను జనాలు ఆదరించారు, జనాలు అభిమానించారు, నా మాటలకు ముగ్ధులయ్యారు, నన్ను ఆశీర్వదిస్తే వచ్చి గీడ ఉన్నా. వాళ్ళు ఆశీర్వదిస్తే ఆడి కాదు దాన్ని చేసామా కాడిపోతా. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు బిగ్ బాస్ మీద ఒపీనియన్ అంటే బిగ్ బాస్ జడ్జీలు అనేటోళ్ళు అవగాహన లేని వాళ్ళు బిగ్ బాస్ జడ్జీల స్థానంలో నాగార్జున ఉంచితే బాగుండు. ఆయన అందరి సార్థక బాధలు తెలిసినోడు, ఎంతోమందికి కొత్త కొత్త జీవితాలను ఇచ్చినోడు, ప్రతిభ ఉన్నోళ్ళకు నాగార్జున ఉంటే బాగుండు అనేది అనిపించింది. ఇక సరే వాళ్ళకు కార్యక్రమం చేసుకుంటున్నారు వినవా. ఇక మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టం, వాళ్ళ నిష్ఠురం, దానికి మనం ఏమంటాం? ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్కి మళ్ళీ ఛాన్స్ వచ్చి ఫోన్ చేసి రమ్మంటే వెళ్తారు డెఫినెట్గా. నేను ఏదో చెప్తున్నాను కదా, జనాలు పంపిస్తే, జనాలు ఆదరిస్తే వెళ్తా. గెలిచి వస్తారా? మరి గెలిచి వస్తారా? ఇప్పుడు నేను ముందుగా మురిసిన మాట పండగ కూతురు కదా, అందులో పోయినాక చూపిస్తాను నా దమ్మేందో. ఓకే, అందులో పోయినాక నా దమ్మేందో, నా తడాకేందో, నా సత్తా ఏందో చూపిస్తా. ఏదో ఒక 2 మాటలలో చెప్పు, మీ దమ్మిందో. ఏం చేస్తారు వెళ్ళినాక, లోపలికి వెళ్ళినాక ఏం చేస్తారు అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా అడుగు చెప్తా. సరే, బిగ్ బాస్ మీదనే మీరు కవితలు బాగా రాస్తారు, పాటలు బాగా రాస్తారు కదా, ఓ పాట పాడండి బిగ్ బాస్ మీద. ఇప్పుడు బిగ్ బాస్ మీద పాట అంటే వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు, సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు, జగమంతమా జేబుల పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్.
పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఇక గడగడేమి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా గొర్రెల కాస్తోడైనా బర్రెల కాస్తోడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయిగా ఈడుపు కూసుంటారు చిన్నపోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్. ఇక ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఇక పొద్దుగాల లేవగానే శని మీద ఏం పని చేస్తున్నాయా అంటే నీ దండ పెట్టి పొయ్యి మీద సర్వ పెట్టే ఫోన్ వస్తే మురువ పెట్టే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో భూవంతా మాడగొచ్చే. నిజమే కదా, దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే సిలిపిగా సిలిపీలు వెళుతుంటే చుట్టాలు వెరగబట్టే. ఇంకటువంటి పాటలతోటి వాళ్ళని అలరిస్తా. ఇక మాటలు కావాలన్నా, ఏంది పిల్ల నన్ను బతకనేవా, అరే 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 నిన్న వాడు నా ఎంట ఏమనుకుంటున్నావు నువ్వు నరసయ్య తాత గురించి? అసలు నాకు నా ముసలితో మాట అంటేనే నేను బడా, నువ్వు ఫోన్లో ఏమన్నావు? ఇంత అజకార్తనవా నీకు? ఎందుకే పిల్ల నా ఎంట పడుతున్నావు? ఎకటి ఆడున్నవే అంటే నీ ఎంబటే ఉంది కుంపటి అన్నట్టు నా ఉండదు లేదా పిల్ల నీకు? అమ్మ 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 ఊపుకుంటా ఇవాళ ఊపుకుంటా వీడికి వచ్చింది నా కాడికి. అయితే బాగానే మంది పడ్డరంట. ఊరికో ఇటు చెప్తున్నా, మాటలు రావాలి కదా. మాటల్లా లేదు, ఏదో మీకు ఎక్స్పీరియన్స్ అయితేనే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎంతమంది పడ్డరే ఇప్పటి వరకు? నువ్వే అన్నావుగా వెళ్ళాక ఏమన్నా నువ్వు? నీలో ఏమన్నా బయట పెట్టన్నావుగా, పాట బయట పెట్టినా మాట బయట పెట్టినా, ఇంకేం కావాలి? ఆడదామా ఇద్దరం డాన్స్ ఆడతారు అయితే? ఓరి పిల్ల ఏంది పిల్ల మళ్ళీ వచ్చిన ఆటది. అయితే ఇవన్నీ చూసినాక వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు, అరే నర్సయ్య తాతని వేస్ట్గా పంపించేసిన, వెనక్కి తీసుకోవాల్సింది, ఒక ఛాన్స్ ఇచ్చి చూడాల్సింది అనేసి. మరి శ్రీముఖి యాంకరింగ్ ఎలా ఉంది మీతోటి? బాగానే మాట్లాడిందా? బాగానే మాట్లాడే ఉంది గది. ఏం తాత బాగున్నావా అని. ఆహా చిత్రరేఖ కొన్ని కంచెలో కులుకులొలికిన కలికి శిల్ప భావన ఉలిమున నాట్యార సిగ్గులొలికిన ముగ్ధ మోహిని మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివి ప్రభాత గీతివి. గీయాల మందలిస్తున్నావు, తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజ కిందకమ్మ గుంజులాట అన్నట్టు. నేను బాగుంటే నీకేంది, బాగలేకపోతే నీకేంది శ్రీముఖి అనవలసి ఉంటుంది. నేను గట్లా అంటే గిట్ట ఉన్న మనవరాలా అన్న. ఇట్లా అంటే అప్పుడే అయిపోయేది, అమ్మో తాత మస్తు మాట్లాడతాడు అనేసి. ఇంట్లో వాళ్ళకు ఎర్రపు ఎలుగునా. బిందు మాధవ్ ఏం చెప్తారు మరి ఆమె గురించి? ఇక బిందు మాధవ్ ఏముంది, ఇక ఇప్పుడు అంటారు చూడు, ఉల్లిగడ్డల కూర ఎట్టుంటుంది సప్పసప్పగా ఉల్లిగడ్డల కూర. అవునవును. అప్పుడప్పుడు ముసలిది ఊరిపోతే నేను ఇక 5-6 ఉల్లిగడ్డలకు పోస్తా. ఇక అలా ఏది ఉట్టిదే ఉల్లిగడ్డ కాకపోతే ఉండి లేని ఒక టమాటా వేస్తా. ఇక అది ఎంత మంచిగా పోయినా, ఎంత నూనె పోసి పోయినా, ఎంత మంచిగా మసాలా పెట్టి పోయినా ఉల్లిగడ్డల కూర తీయగా సప్పసప్పనే ఉంటుంది. ఇక ఆమె ముచ్చిన కూడా గట్టినే ఉంది. ఏముంది ఆమె కాడ? ఏమెరక ఆమెకు ఏం తెలియదు సామాన్యుల గురించి. ఏమెరక బిందు మాధవికి? కాలుకు మట్టి అట్టినోడికి సామాన్యుల బాధ ఎరక, చెమట ఒడిచినోడికి సామాన్యుల బాధ ఎరక, కన్న కష్టం చేసినోడికి, ప్రకృతి ఒడిలో తిరిగినోడికి, కష్టాలు కన్నీళ్ళు బాధలు అవమానాలు ఎగతాళ్ళు ఇవన్నీ అనుభవించినోడికి సామాన్యుల బాధ ఎరక. ఏమెరక బిందు మాధవికి? ఏం తెలియదు అంటారు. అయితే అభిజిత్ మరి ఇక ఆ కోరియాగా మొత్తం సముద్రాలు దాటి ఖండాలు దాటి మొత్తం ఇక దాని పని అదేనా. ఆ కోరియాగా చెమట యశమంటు ఆ కోరియాగా తెలియదా? సామాన్యుల బాధ ఆ కోరియాకి ఏమెరక? అవునవును. సో ఫైనల్గా మీరు బిగ్ బాస్కి వెళ్ళాలి, గెలిచి రావాలని మేము అనుకుంటున్నాం.